హాయ్! వెల్కమ్ టు ఐ డ్రీమ్. మామూలుగా ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ సినిమా లెక్కలు, ఆ సినిమా రీచ్ ఎంతవరకు హిట్ అవుతుంది? ఇలాంటి ఒక కాలిక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే 'దుల్కర్ సల్మాన్' హీరోగా ఈ నెల 14న 'కాంతా' మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా బ్యాక్ స్టోరీపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. సో, ఇందులో ఇది ఒక హీరో బయోపిక్ అని, అప్పట్లో ఆ హీరో లైఫ్ స్టోరీ అందరిని చాలా ప్రభావితం చేసిందని, బాగా వైరల్ అయిందని ఇలాంటి టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథేమిటి? 'కాంతా' బ్యాక్ స్టోరీ ఏంటి? ఇలాంటి అన్ని విషయాలను భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 'కాంతా' అంటే ట్రైలర్ చాలా బాగుంది. రిలీజ్‌కి ముందు మంచి బజ్ వచ్చింది. బట్ ఆ 'కాంతా' సినిమా వెనకాల ఒక పెద్ద హీరో లైఫ్ స్టోరీ ఉందని చెప్పేసి, ఇది ఆయన బయోపికే అని చెప్పేసి ఇలా కథనాలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? కథనాలు రావటం కాదండి. అది 'త్యాగరాజ భాగవతార్' అని సార్. తమిళ్ సూపర్ స్టార్ ఆయన. ఓకే. తమిళ్ సినిమా మొదటి సూపర్ స్టార్‌గా చెప్పుకుంటారు ఆయన్ని. ఓకే. తిరుచిరాపల్లి నుంచి ఆయన ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడికొచ్చి సెటిల్ అయింది. సార్. సెటిల్ అయిన తర్వాత ఈయనకి చిన్నప్పుడే కర్ణాటక సంగీతం అవి నేర్చుకున్నాడు. యాక్చువల్‌గా స్వర్ణకార కుటుంబం వాళ్ళది. సార్. అయినప్పటికీ ఈ గాయకులకి లభిస్తున్నటువంటి ఒక ప్రామినెన్స్‌ని అతను చిన్నప్పుడే గుర్తించి, ఒక గాయకుడిగా ఎదగాలి అనేటువంటి ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన సంగీతం నేర్చుకుని కచేరీలు చేయాలి అని అనుకునేవాడు. సార్. ఆ టైంలో నటేష్ అయ్యర్ అని ఒక ఆయన ఆ ట్రిచ్చిలోనే రైల్వే ఆఫీసర్ ఆయన. సార్. ఆయనకి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉండేది. ఆ కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు ఆయన. వాళ్ళ ట్రూప్‌లో చేరాడు ఇతను. ఓకే. చేరిన తర్వాత ఇతను స్టేజ్ మీద పాటలు పాడేవాడు మొదట ప్రారంభం. కచేరీలు చేసేవాడు. ఈ కచేరీలు అంటే త్యాగరాజ స్వామి అందరికీ తెలుసు. సార్. ఆయన ప్రేరణతోనే ఈ పేరు పెట్టారు ఆయనకి. త్యాగరాజ భాగవతార్ అని. సార్. అందులో భాగంగానే ఆయన కచేరీలు చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్న టైంలో అతనితో ఒక డ్రామాలో పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని నటేష్ అయ్యర్ గారికి అనిపించింది. హ్మ్. అనిపించి భారతంలో అర్జునుడి కథ ఆధారంగా ఒక నాటకం చేసి దాని మీద స్టేజ్ ప్లే చేసినప్పుడు దానిలో యాక్ట్ చేశాడు ఇతను. సార్. అది చూసి అదే కథని పావలకోడి అనేటువంటి టైటిల్తో వీళ్ళు డ్రామా నడిపారు. దాన్నే సినిమాగా తీశారు. అదే మొదటి సినిమా ఆయన. ఏ ఇయర్‌లో జరిగింది ఇదంతా? ఇదంతా దాదాపుగా 43, 42 కాలాలు. అప్పటికి ఓకే. భారతదేశానికి స్వతంత్రం రావటం అవన్నీ జరగలేదు. సార్. అయితే మనకి చాలామంది ఏమనుకుంటారంటే సౌత్ సినిమా పుట్టింది మెడ్రాస్‌లో అని అనుకుంటారు. కాదు. మెడ్రాస్ కంటే ముందు కలకత్తాలో కొంతకాలం, బొంబాయిలో కొంతకాలం సార్. ఇలా ప్రయాణాలు చేసి ఫైనల్‌గా మెడ్రాస్‌లో సెటిల్ అయింది హ్మ్. సౌత్ సినిమా. మెడ్రాస్‌లో సౌత్ సినిమా సెటిల్ అయ్యి అక్కడ ప్రొడ్యూసర్లు వీళ్ళు ఏర్పడుతున్నటువంటి దశలో ఈ చెట్టియార్ గారు వాళ్ళు సినిమాలు తీయటం మొదలుపెడుతున్న దశలో ఈ నాటకం చూడటం జరిగింది. చెట్టియార్ గారే తీసాడది. సార్. తీసి ఆ సినిమాలో ఇతన్నే హీరోగా తీసుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది అక్కడ. ఓకే. హిట్ అయిన తర్వాత డంకన్ అని ఒక అమెరికన్ డైరెక్టర్ కూడా ఇక్కడ సినిమాలు తీసేవాడు. ఆయన 'అంబికాపతి' అని ఒక సినిమా తీశాడు ఈయనతోనే. ఇతన్ని హీరోగా అది పెద్ద హిట్. సార్. ఆ టైంలో వైవీరావు గారు అదే మన లక్ష్మి అని హీరోయిన్ ఒక ఆవిడ అవును. ఉన్నారు కదా, అవును. సీనియర్ నటి. నటి. అవును. ఆవిడ ఆవిడ తండ్రి వైవీరావు, సార్. ఆవిడ తల్లి రుక్మిణి, ఆవిడ హీరోయిన్నే సార్. ఆ రోజుల్లో. ఆవిడ ఫాదర్ వైవీరావు గారు ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసరు. ఆయన 'చింతామణి' మన నాటకం ఉంది కదా, అవును. ఈ 'చింతామణి' నాటకం కాళ్ళకూరు నారాయణరావు గారు రాసినటువంటి 'చింతామణి' నాటకాన్ని తమిళ్లో సినిమా తీశాడు ఆయన. ఓకే. ఆ సినిమాలో బిల్వమంగళుడి క్యారెక్టర్లో ఇతన్నే తీసుకున్నాడు ఈ త్యాగరాజ భాగవతాన్ని. సార్. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వటం మాత్రమే కాకుండా తమిళనాడులో చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్లకు 'చింతామణి' అని టైటిల్ పెట్టారు. ఆహా! అంటే ఆ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సినిమా. ఇలా ఆయన నటుడిగా సూపర్ సక్సెస్. 14 సినిమాలు చేస్తే అందులో 10 సూపర్ హిట్లు. ఓకే. ఆయన టోటల్ కెరియర్లో చేసిన 14 సినిమాలే, అంతకు మించి లేవు. అయితే ఈ ప్రయాణంలో ఆయనకి శ్రీరాములు నాయుడు అని ఒక స్టూడియో ఓనర్తోనూ
సార్. స్నేహము ఘర్షణ కూడా ఉండేది. హ్మ్. ఇంకొక డైరెక్టర్తో కూడా ఘర్షణ ప్రేమ రెండు ఉండేవి. అలాగే రైటర్ గాను కమెడియన్ గాను నడిచినటువంటి కృష్ణన్ తర్వాత మధురం అని ఒక ఆర్టిస్ట్తో కలిసి వాళ్ళిద్దరూ పేరు రాజబాబు రమాప్రభ ఇలాగ పాత తమిళ సినిమాల్లో వాళ్ళిద్దరూ ఒక కామెడీ పేరు అది. సార్. అతనితోనూ స్నేహం ఉండేది దీనికి. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఘర్షణ పడేవాళ్ళు, ఇవన్నీ నడిచేవి. అయితే ఈ క్రమంలోనే ఒక హిందూ నేషన్ అని చాలా పాపులర్ పత్రిక అది తమిళనాడులో. పాపులర్ అంటే అది ఒక రకంగా ఎల్లో జర్నలిజం అనే దానికి హ్మ్. అదొక ప్రతీక. ఆ పత్రిక గాసిప్స్ రాసేవాళ్ళు వాళ్ళు ప్రధానంగా. సార్. అంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి రాయటం ద్వారా కొంత బెదిరించటం ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లోనే. ఇది 40 ప్రాంతాల్లోనే ఈ కథ నడిచేది అక్కడ. హ్మ్. ఈ హిందూ నేషన్ అనేది తర్వాత పెట్టిన పేరు. దీనికి ముందు ఒక తమిళ పత్రిక నడిపాడు ఆయన. హ్మ్. ఆ తమిళ పత్రికలో వీళ్ళ గురించి అసభ్యంగా రాయటము, అలాగే ఈ సినిమా స్టూడియోల్లో వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి కొన్ని. వర్కింగ్ స్టిల్స్ అంటే ఎవరో ఒక అమ్మాయితో ఇతను మాట్లాడుతూ ఉంటాడు సెట్లో. ఆ ఫోటో ఎవరో తీసేసి పంపిస్తారు. సార్. దాని ఆధారంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి ఒక కథ రాసేస్తారు వీళ్ళు. ఇలాంటి కథలు రాస్తున్న సందర్భంలో చాలామందిని ఇబ్బంది పెట్టాడు అతను. లక్ష్మీకాంత్. హ్మ్. అతను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో అతనితో వీళ్ళు ఘర్షణ పడ్డారు. ఈ ముగ్గురు. ఒక పంచాయతీ జరిగింది. సార్. ఈ పంచాయతీ ఈ శ్రీరాములు నాయుడు గారు కొంచెం సీరియస్ వార్నింగ్లు ఇచ్చాడు అతనికి. హ్మ్. ఈ ఘర్షణ అంతా జరుగుతున్న క్రమంలోనే వీళ్ళ మధ్య అంతర్గతంగా గొడవలు ఉండేవి. వీళ్ళ మధ్య కూడా ఫ్రెండ్స్ మధ్య. ఈ ఘర్షణల మధ్య ఇతని క్యారెక్టర్ ఏంటంటే, ఈ లక్ష్మీకాంతన్ క్యారెక్టర్ ఏంటంటే, యాక్చువల్గా అతని మీద రాండార్గా అయ్యాను జర్నలిస్టు పరిశోధన చేసి రాసిన విషయం ఏంటంటే, అతను ఫ్రమ్ ది బిగినింగ్ అతనిలో క్రిమినల్ యాటిట్యూడ్ కూడా ఉండేది అని. ఓకే. అతను వాంటెడ్గానే హెరాస్ చేసేవాడు జనాల్ని అనేది ఆయన రాశాడు. ఆ ప్రయాణంలో ఆయన బాధితులు చాలామంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. హ్మ్. ఈ బాధితులు ఎవరున్నప్పటికీ ఒకరోజు ఆయన్ని రిక్షాలో పెడుతూ ఉండగా పొడిచి చంపారు. కత్తులతో దాడి చేసి చంపారు. సార్. ఇది ఈ హత్యలో వీళ్ళున్నారు కృష్ణన్, అలాగే శ్రీరాములు నాయుడు, ఈ త్యాగరాజ భాగవతార్. జర్నలిస్ట్‌గా ఇంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి, ఇంత ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ మీదకి వెళ్ళిపోయిందా? వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేశారా? అంటే ఈ డైరెక్టర్ గారు వీళ్ళని అలా ఇరికించారు అనేది ఒక కథ ఉంది. ఓకే. అయితే దానికి కూడా క్లారిటీ లేవు ఎవరికి. సార్. ఫైనల్గా వీళ్ళ ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. హ్మ్. అరెస్ట్ అయ్యే వరకు ఇతను తమిళనాడులో సూపర్ స్టార్. హ్మ్. పోలీసు వారు అరెస్ట్ చేశారు. ఇతన్ని అప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున రాజగోపాలాచారి గారిని వాదించమన్నారు. ఆయన చేశాడు కానీ అది వీళ్ళకి శిక్ష పడింది, లోపల వేశారు. 3 సంవత్సరాల తర్వాత రివ్యూ కమిటీ దీనిలో వీళ్ళు బయటకు వచ్చారు. సార్. నిర్దోషులుగానే బయటకు వచ్చారు. హ్మ్. అంటే సరైన సాక్ష్యాధారాలు పరిగణనలోకి తీసుకోకుండా వీళ్ళని కన్విక్ట్ చేసి జైల్లో పెట్టారు అని కమిటీ అభిప్రాయపడటం చేత 3 ఏళ్ల తర్వాత వీళ్ళు విడుదలయ్యారు. సార్. విడుదలయ్యే నాటికి బయట పరిస్థితులు మారిపోయినాయి. 3 ఇయర్స్కి హ్మ్. మారిపోయినాయి. కొత్త నటులు వచ్చేసారు, ఎంజీఆర్ లాంటి వాళ్ళు వచ్చేసారు. నెమ్మదిగా సినిమా టర్న్ మొదలైంది. బాంబే నుంచి మెడ్రాస్కి వలసలు పెరిగాయి. ఈ కండిషన్లో ఆయన మీద ఈ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు అనేటువంటి ఒక ముద్ర సార్. పడటంతో అతన్ని లీడ్ రోల్స్లో తీసుకోవడానికి కొంత సంశయాలు మొదలైనాయి. హ్మ్. ఈ సంశయాలు మొదలవుతున్న టైంలో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి వర్కౌట్ అవ్వలే. హ్మ్. వర్కౌట్ అవ్వలేదు. అన్ని క్యారెక్టర్లు చేస్తానన్నాడు. హీరోగానే కాదు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయన మామూలు ప్రైవేట్ ఆల్బమ్స్, పాటలు పాడటం ఈ కార్యక్రమం నడిచేది. సార్. ఈ నడుస్తున్న క్రమంలో 59లో చనిపోయాడు ఆయన. ఈ చనిపోయే వరకు ఆయన దేవాలయాలకు వెళ్ళటం, ఆధ్యాత్మిక జీవితం ఇవన్నీ ఉన్నాయి.
అయితే ఈయన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలు, ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవటము, ఆ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో ఆ డైరెక్టర్తో ఆయనకున్నటువంటి ఘర్షణలు, అలాగే ఒక స్టూడియో ఓనర్గా శ్రీరాములు నాయుడుతో వీళ్ళకున్నటువంటి ఘర్షణలు, ఆయన తెలుగు నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఈ కృష్ణన్ అనేటువంటి కమెడియన్ రైటరు ఈయనతో ఉండేటువంటి ఘర్షణలు, ఇందులో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని ఏరి ఈ కాంత అనేటువంటి సినిమా తీశారు అనేది మనకి బయటకు వచ్చిన వార్త. దాదాపు ఇదే వార్త అన్ని చోట్ల సర్క్యులేట్ అవుతోంది. అవును. ఇది యాజ్ ఇట్ ఈస్గా త్యాగరాజ భాగవతార్ జీవితంలో నుంచి తీసుకున్నటువంటి ఎలిమెంట్స్తోనే చేశారని సముద్రఖని ఆ డైరెక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. మనం ట్రైలర్లు చూసాం. అవును సార్. దుల్కర్ సల్మాన్ భాగవతార్ గారి క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ డైరెక్టర్ మీద హీరో దౌర్జన్యం చేయటం లాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి దానిలో. అవును. డైరెక్టర్ని పక్కకి నెట్టేయటం అంటే ఇది కేవలం ఆయన జీవితంలో జరిగిన వ్యవహారమే కాదు. చాలామంది డైరెక్టర్లకి హీరోలకి మధ్య ఘర్షణలు ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా జీవితంలో నా ఎదుగుదలకు తోడ్పడినటువంటి దర్శకులు అని ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా ఆయన కాన్షియస్గా చేయలేదు ఆ పని, అనుకోకుండానే కోదండరామిరెడ్డి గారి పేరు మిస్ చేశాడు. మిస్ చేయగానే అయిపోయింది, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, అది బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తూ, ఆ రోజు చిరంజీవి గారు మీ పేరు చెప్పలేదని వీళ్ళు ప్రత్యేకంగా మెన్షన్ చేసినప్పుడు, అవును చూశారు, నాకు బాధ అనిపించింది అన్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణ గారి కెరియర్ గురించి మాట్లాడేటప్పుడు అనివార్యంగా కేఎస్ఆర్ దాస్ గురించి మాట్లాడి తీరాలి. అలాగే చాలా సందర్భాల్లో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు రామారావు గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకుంటాడు. కానీ అడవి రాముడు అనే సినిమాకి రామారావు గారు సజెస్ట్ చేసిన డైరెక్టర్ ఎస్డి లాల్ అనేది ఎవరు మాట్లాడరు. ఇలా కొన్ని ఉంటాయి చరిత్రలు. అయితే ఈ ఘర్షణలు హీరోలకి డైరెక్టర్లకి మధ్య సన్నివేశ కల్పనకు సంబంధించి ఘర్షణలు నడవటం ఇవన్నీ సహజం. అంటే పర్టికులర్గా ఈ కాంతా సినిమాలో ఆ డైరెక్టర్ హీరోకి మధ్య ఘర్షణ ఒక అమ్మాయి వల్ల వచ్చినట్టు చూపిస్తున్నారు షార్ట్స్. నాకైతే అదే ఇప్పుడు ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని వాడు రాసాడు కదా అక్కడ, పత్రికలో వచ్చింది. హిందూ నేషన్, అప్పటికి హిందూ నేషన్ లేదు, ఆ తర్వాత హిందూ నేషన్ వచ్చింది. హిందూ నేషన్ పత్రికకి ముందు వెర్షన్లో ఆయన రాశాడు ఇవన్నీ. అవి ఈ వివాదానికి కారణం. ఈ లక్ష్మీకాంతన్ మర్డర్ కేసుకి అది పునాది. వీళ్ళందరికీ కలిపి రకరకాల ఎఫ్ఐఆర్లు రాసేవాడు ఆయన, ఉన్నా లేకపోయినా ఆయనకు దాంతో సంబంధం లేదు. ఒక గాసిప్ క్రియేట్ చేయడానికి కంటెంట్ దొరికితే ఆ పని మీద ఉండేవాడు ఆయన. చాలా సందర్భాల్లో ఇది తెలుగులో కూడా కొన్ని పత్రికలు ఉండేవి ఆ టైంలో. కామేశ్వర శర్మ గారని ఒక ఆయన ఉండేవాడు. కాగడ అని ఒక పత్రిక నడిపాడు ఆయన. కాగడ కామేశ్వర శర్మ అంటే చాలా పాపులర్ ఆ రోజు. ఆయన నేరుగా హీరోలు ఆయనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆయన ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే హీరోలు కృష్ణ గారు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకి. కొంచెం అటు ఆ ఏరియాకి వెళ్లకుండా ఆయన తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండేవాడు. చాలామంది మీద తన ఇష్టం వచ్చిన ధోరణిలో రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. చిరంజీవి గారి వరకు నడిచింది అది. కాగడ బాధితుడే చిరంజీవి గారు కూడా. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కామేశ్వర శర్మ గారు తగ్గాడు. అంటే అయిపోయింది అప్పటికి, ఆయన ఏజ్ అయిపోయింది. ఈ లోపల ఆయనకి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసరికి ఈయన కిష్కింద అని ఒక పొలిటికల్ మ్యాగజైన్ పెట్టి అటు డైవర్ట్ అయ్యాడు. అటు డైవర్ట్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళ కనుసన్నల్లో అది నడిచేది. రామారావు గారి మీద సినిమా పరిశ్రమలో గాసిప్స్ రాయటం అనే ప్రోగ్రాం, ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ ఆయన్ని బదనాం చేయటం అనే ప్రోగ్రాం రామారావు గారు కూడా ఒక దశలో ఆదరించాడు ఈయన్ని. అది కూడా చెప్పుకునేవాడు ఆయన మొహమాటం లేకుండా. రామారావు గారు కూడా నన్ను బాగా చూసుకున్నాడు ఒక దశలో అని ఈయనే చెప్పేవాడు, ఈ కామేశ్వర శర్మ గారే. ఇలా అందరు హీరోలు ఎందుకు వచ్చిన గొడవ ఇతంతో అన్న పద్ధతిలోనే వ్యవహరించేవారు. అలా తమిళ్లో నడిపినవాడు ఆయన, ఈ లక్ష్మీకాంతన్. అతన్ని అటాక్ చేయటంలో ఈ ఎఫ్ఐఆర్లన్నీ నడిచినాయి. అది కూడా ఉంటుంది ఆ సినిమాలో అనే అంటున్నారు వాళ్ళైతే. అధికారికంగా ఈ త్యాగరాజ భాగవతార్ కథ అని చెప్పలేదు.
కానీ ఈ త్యాగరాజ భాగవతార్ ఫ్యామిలీ ఈ జరుగుతున్న ప్రచారం మీద ఇది మా వంశానికి చెందినటువంటి అంటే మేము గౌరవించేటువంటి ఆయన మనవడు సుబ్రహ్మణ్యం, ఆయన ఒక కేసు ఫైల్ చేశాడు తమిళనాడులో ఓకే. ఈ సినిమాకు వ్యతిరేకంగా. అది కోర్టు స్వీకరించింది. అంటే ఆయన ఆ రోజుల్లో సూపర్ స్టార్డమ్ అనుభవించాడు. అలాగే తనకు వచ్చినటువంటి రెమ్యూనరేషన్ అనేక సంస్థలకి, అనేక సాంస్కృతిక సంస్థలకి ఆయన దానాలు కూడా చేశాడు. దానికి సంబంధించిన చరిత్ర అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ నటేష్ అయ్యర్ గారు ఇలాంటి వాళ్ళు నడిపేటువంటి సంస్థలన్నిటికీ ఈయన ఆర్థికంగా సపోర్ట్ చేసేవాడు. ఈయన సినిమాల్లోకి సంపాదనకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఆయన కీర్తి ఇలా ఉంటే బయట, అంటే ఒక ఆ కేసు వాంటెడ్గా పెట్టారు, ఆయన ఇబ్బంది పెట్టడం కోసం పెట్టిన కేసు, దాని వెనకాల కాన్స్పరసీ ఉందని అందరికీ తెలుసు. ఆ కేసు కోర్టు ఆయన నిర్దోషిగా ప్రకటించి కదా బయటకు వదిలేసింది. అంతే కదా. వదిలేసిన తర్వాత ఆయన లైఫ్లో ఏదో మిస్టరీ ఉందని మీరు సినిమా తీస్తే ఎలాగా? అంటే ట్రైలర్ కంటెంట్ చూసినప్పుడు ఏదో కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి అందులో సన్నివేశాలు. కాబట్టి ఇది త్యాగరాజ భాగవతార్ని అవమానపరచటం అనే ప్రోగ్రామ్ ఏదో ఉంది దీనిలో అని మేము భావిస్తున్నాం. ఈ సినిమా విడుదల ఆపండి, రేపు 14వ తారీఖు రిలీజ్ ఉంది. అది వీళ్ళు కోర్టుకు వేశారు. కోర్టు 18వ తారీఖు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంటుందా ఆగుతుందా అనేది ఒక అనుమానం ఇప్పటికి. ఈరోజు వార్త అది. కాబట్టి ప్రస్తుతం మెడ్రాస్ హైకోర్టులో ఉంది గొడవ. మెడ్రాస్ హైకోర్టు డెసిషన్ మీద ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాలి. ఓకే. అయితే రీసెంట్ టైమ్స్లో చాలా సినిమాలకు సంబంధించి ఇలా కోర్టుకు వెళ్ళటము, కోర్టు వాయిదాలు నడుస్తూ ఉన్న క్రమంలోనే సినిమాలు రిలీజ్ అవటం కూడా చూసాం మనం. అలా ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కమిట్మెంట్స్ అయిపోయినాయి, బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే దీనిలోనే ఈ కేసు ఈ నేపథ్యంలోనే ఒక అంటే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు అనేక ఊహాజనిత కథనాలు కూడా మార్కెట్లోకి వస్తాయి. అంటే వండిన వార్తలు కూడా వచ్చేస్తాయి. అలా వండిన వార్తల్లో ఒకటి ఏంటంటే బుకింగ్స్ అంత అద్భుతంగా లేవు దీనికి అని. బుక్ మై షోలోను అక్కడ ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి కానీ డల్గా నడుస్తున్నాయి. ఇక్కడ మాత్రమే కాదు, తమిళనాడులోనూ అదే పరిస్థితి ఉంది, మలయాళంలో కూడా అదే పరిస్థితి ఉంది దుల్కర్ సల్మాన్ ఉన్నప్పటికీ. సో దీన్ని రైజ్ చేయటం కోసం ఈ కోర్టు కేసుని వాంటెడ్గా వీళ్ళే క్రియేట్ చేశారు అనే కథనం కూడా ఒకటి కొన్ని వెబ్సైట్ల వారు రాసేశారు. వారు సొంతగా అంతే. అంటే కాన్స్పిరసీ థియరీస్ పుట్టించడం అనే దానిలో ఎప్పుడూ కూడా ప్రెస్ ముందే ఉంటుంది. ఇదేమో ఆల్రెడీ ఓ జర్నలిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కథ ఇది. అవును. అందుకని ఒక క్యూరియాసిటీ మొదలైంది ప్రపంచానికి. అసలు ఏం చెప్పబోతున్నారు వీళ్ళు సినిమాలో? త్యాగరాజ భాగవతార్ విలన్గా చూపించబోతున్నారా, హీరోగా చూపించబోతున్నారా? ఆ డైరెక్టర్ని ఎలా తెలుస్తున్నారు ఫైనల్గా? అందులో కృష్ణన్ క్యారెక్టర్ ఏంటి, శ్రీరాములు నాయుడు క్యారెక్టర్ ఏంటి? ఈ చర్చ అంతా జరుగుతోంది బయట. చాలామంది జర్నలిస్టులు కొంచెం పరిశోధన చేసి ఎందుకైనా మంచిదని కంటెంట్ కూడా పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఇది నడుస్తున్నటువంటి కథ నేపథ్యం. అంటే చాలా ఆ మధ్య మహానటి అనే సినిమా వచ్చింది తెలుగులో, సావిత్రి గారి బయోపిక్ అన్నారు. ఆ బయోపిక్లో సావిత్రి గారి జీవితంలో జరిగినట్లుగా తీసిన పరిస్థితి నడిచింది. నేరుగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు ఆ విషయం. పర్టికులర్గా జమినీ గణేషన్కి సంబంధించిన సన్నివేశాల కల్పనలో కొంత వాళ్ళు ఆయన్ని విలన్గా చూపించే ధోరణి నడిచింది అనేది జమినీ గణేషన్ కుమార్తె, ఆవిడ డాక్టర్ అక్కడ మెడ్రాస్లో, ఆవిడ అబ్జెక్ట్ చేసింది, పుష్పవల్లి గారి కూతురు. అలాంటి సందర్భమే దీనికి కూడా ఉండొచ్చు. అలాగే రామారావు గారి బయోపిక్ తీశారు 2 భాగాలుగాను. ఆ 2 భాగాల్లోనూ అనేక గందరగోళాలు ఉన్నాయి. ప్రధానమైన గందరగోళం ఏంటంటే ఆయన సినిమా పరిశ్రమ హైదరాబాద్ రావడానికి నాగేశ్వరరావు గారితో కలిసి ప్రయత్నం చేయటం,
లాంటి సన్నివేశాలు ఉన్నాయి దానిలో. అది అందులో పూర్తి సత్యం లేదు. సో రామారావు గారు ఆంధ్రపత్రికలో 5 వ్యాసాలు రాశాడు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అని. 5 వ్యాసాలు రాశాడు సీరియల్గా. ఏం జరగాల్సి ఉంది, ఏం జరిగితే వస్తుంది, ఇది ఒక హీరో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయినంత మాత్రాన ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అనేది భ్రమ అని రాయటం మాత్రమే కాకుండా రంగారావు గారి చేతుల మీదుగా బ్రహ్మానందరెడ్డి గారికి ఆ రోజుల్లోనే ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటం కూడా జరిగింది, ఎస్వి రంగారావు గారి చేతుల మీదుగా. ఓకే. రామారావు గారు డాష్ మీద లేకుండా ఆయన వెనకాల ఉండి నడిపించాడు ఆ సీన్ అంతా. అదే తెలుసు అందరికీ. కాబట్టి ఇవేవి ఉండవు ఆ సినిమాలో. అవును. అలా బయోపిక్ల్లో నిజంగానే వాళ్ళ జీవితం ఉంటుందా అనేది అదొక బ్రహ్మ పదార్థం. ఇలాగే ఇది కూడా ఆ లైఫ్ అదొకటే కాదు, చాలామంది హీరోలకి, చాలామంది డైరెక్టర్లకి, చాలామంది జర్నలిస్టులతో గొడవలు కూడా ఉంటాయి న్యాచురల్గా. పవన్ కళ్యాణ్కి ఆంధ్రభూమికి ఒక గొడవ జరిగింది కదా, మోహన్ బాబుకి ఆంధ్రభూమికి ఒక గొడవ జరిగింది కదా. చిత్రభూమి అని ఒక సినిమా మ్యాగజైన్ ఉండేది ఆంధ్రభూమి వాళ్ళకి. ఆ చిత్రభూమి మెడ్రాస్ రిపోర్టర్తో మోహన్ బాబు గారు ఘర్షణ పట్టడం అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ రోజుల్లో. అలా పవన్ కళ్యాణ్ గారు ఘర్షణ పట్టడము, ఆయన పాదయాత్ర చేసి క్రానికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, ఆ వ్యవహారం అంతా తెలుసు. సో ఇలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి ఇండస్ట్రీలో. వాటన్నిటినీ గుర్తొచ్చేలాగా ఒక కథ ఏదో అల్లుకున్నామని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కొత్త వెర్షన్. కానీ మొన్నటిదాకా మాత్రం, అంటే ఈ కేసు గొడవ జరగడానికంటే ముందు వరకు కొంత ఆ కథనే సినిమా తీస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఏ కథని, ఈ త్యాగరాజ భాగవతార్ కథనే తీస్తున్నారు అని. తమిళనాడు సూపర్ స్టార్, ఆయన మొదటి సూపర్ స్టారు, ఆయన తర్వాత వచ్చిన వాడు ఎంజీఆర్. ఎంజీఆర్ వెళ్ళిపోయిన తర్వాత సూపర్ స్టార్ అయిన వాడు రజనీకాంత్. ఈ పరంపరలో ఆయన మొదటి సూపర్ స్టారు. నిజానికి అప్పటికి తెలుగు, తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దాదాపు వేదలపాట్లు అనే సినిమాకి ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఆ రోజుల్లో నాగయ్య గారు కూడా ఉన్నాడు, మన చిత్తూరు నాగయ్య గారు. ఇలా ఆనాటి మెడ్రాసు, ఆనాటి వాతావరణము, ఆనాటి పరిస్థితి, రకరకాల ప్రాంతాల నుంచి అక్కడికి మెడ్రాస్ చేరుతూ ఉన్నారు. అప్పటికి మెడ్రాస్ అనేది ఒక ఫిలిం హబ్గా డెవలప్ అవుతున్నటువంటి తొలి దశ అది. తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి నాగిరెడ్డి, చక్రపాణి, బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడికి చేరటం, ఎల్వి ప్రసాద్ గారు, అలాగే పివి దాస్ గారు బందర్, ఆయన వెళ్ళి అక్కడ వేల్ పిక్చర్స్ అని కొంతమందితో కలిసి స్టూడియో పెట్టడం, ఇదంతా ప్రారంభ సన్నివేశం. మెడ్రాస్ అనేది ఏర్పాటుకి రంగం సిద్ధమవుతున్నటువంటి దశ అది. అప్పటి వాతావరణము, దానిలో కొంత మ్యాజిక్ ఉంటుంది. నిజానికి తీయదలుచుకుంటే ఇది త్యాగరాజ భాగవతార్ జీవితం అని చెప్పకుండా మెడ్రాస్ ఫిలిం హబ్గా డెవలప్ అవుతున్నటువంటి సందర్భము, ఎవరెవరి మనసుల్లో ఏమేమి ఉండేవి అనే పద్ధతుల్లో కథను నడిపినా బాగానే ఉంటుంది. అంటే నిజానికి అప్పటికి మెడ్రాస్ అనేటువంటిది ఆంధ్రాకి కూడా క్యాపిటల్లే, హైదరాబాద్తో సంబంధం లేదు. అప్పుడు మెడ్రాసే క్యాపిటల్. ఏది రామారావు గారు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మెడ్రాసే క్యాపిటల్. ఆయన స్వతంత్రం వచ్చిన సంవత్సరమే వెళ్ళాడు, 47లో వెళ్ళాడు ఈయన. అంతకంటే 3 ఏళ్ల ముందు వెళ్ళాడు ఆయన. అంతకు ముందు కూడా వెళ్ళాడు. ఆయన బాలనటుడిగా కదా ఎంట్రీ ఇచ్చింది ధర్మపత్ని సినిమాలో నాగేశ్వరరావు గారు. కాబట్టి ఆ కథని సినిమాగా తీసుంటే, అంటే విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఒక హబ్గా డెవలప్ అవటము, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవటము, ఆ నేపథ్యంలో జరిగిన సంఘటనలు కొన్ని వాస్తవాలే తీసి సరదాగా ఎంటర్టైనింగ్గా సినిమాని నడపచ్చు. కానీ వీళ్ళు ఒక ఎలిమెంట్ అనుకున్నారు, ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనుకున్నారు. దాని మీద ఇప్పుడు రకరకాల సంఘటనలు తీసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో కథలు అంటే రాలిపోయినటువంటి తారామణులు చాలామంది ఉన్నారు కదా. మనకి
బాగా పాపులర్ కేసులు ఉన్నాయి. సిల్క్ స్మిత కథ ఆల్రెడీ వచ్చింది, అవును. దివ్యభారతి భారతి గారు ఉన్నారు. కథ అన్నారు. ఇలా రకరకాల కథలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు వయసు మళ్ళిన నిర్మాతలను పెళ్లి చేసుకుంటారు, ఇలాంటి కథలు తయారు చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఏది శ్రీదేవి వీళ్ళ నేపథ్యంలో. కాబట్టి ఇదొక కథ ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అనేది చిన్న అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు 14వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఏముంది దానిలో అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్ యూ గురుగారు. ఎందుకంటే ఇంత కథ ఉంది, ఇంత నేపథ్యం ఉందని మాకు తెలియదు. సో చాలా క్లియర్ కట్గా చెప్పారు. మరి మీరు అన్నట్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ కథ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు, ఎలాంటి ఎలిమెంట్స్ టచ్ చేశారు అనేది మనం చూసినాక మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.